మీకు ఫోన్ అడిక్షన్ ఉండి దాని నుండి బయటికి రావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను మీకు 5 టిప్స్ చెప్తా, వాటిని ఫాలో అవ్వండి. మీకు ఫోన్ అడిక్షన్ ఎందుకు పోదో నేను చూస్తా. మొదటిది, మీ ఫోన్లో ఉన్న నోటిఫికేషన్స్ అన్నీ డిజబుల్ చేయండి. కరెక్ట్గా మాట్లాడితే వాటిలో ఏ ఒక్క నోటిఫికేషన్ మీకు అవసరం లేదు. మహా అయితే బ్యాంకింగ్ యాప్స్, ఈమెయిల్స్, వాట్సాప్ నోటిఫికేషన్ తప్ప. రెండవది, రీడింగ్ రూమ్, బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీ ఫోన్కు నో ఎంట్రీ. ఆ రూమ్లోకి వెళ్ళకముందే మీ ఫోన్ని పక్కన పెట్టేయండి. మూడవది, సోషల్ మీడియాలో మీకు అవసరం అనుకున్న పేజెస్ని మాత్రమే ఫాలో అవ్వండి. అనవసరం అనిపిస్తే అన్ఫాలో కొట్టేయండి. అక్కడ దాకా వస్తే నా పేజ్ కూడా మీకు అనవసరం అనిపిస్తే అన్ఫాలో కొట్టేయండి. కానీ నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను, ప్రతిరోజు వాల్యుబుల్ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేస్తా. మీరు గ్రో అవ్వండి, నేను గ్రో అవుతాను, మనందరం గ్రో అవుతాం. నాలుగవది, ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ని నేర్చుకోండి. అది మీకు ఫైనాన్షియల్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఒక సైడ్ ఇన్కమ్ లాగా కూడా ఉంటుంది. మీ క్రియేటివిటీని చూపించుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఏదైనా సరే మీ ఫోన్ని అవాయిడ్ చేయగలిగి ఉండాలి. ఐదవది, మీరు ఏ ఎన్విరాన్మెంట్లో ఉన్నా, మీ ఫ్రెండ్స్తో ఉన్నా, రిలేటివ్స్తో ఉన్నా, కొలీగ్స్తో ఉన్నా, ఫోనును పక్కన పెట్టి ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, కొలీగ్స్తో టైం స్పెండ్ చేయండి, మీ రిలేటివ్స్తో మాట్లాడండి. తద్వారా ఈ 5 టిప్స్ ఫాలో అవ్వటం వల్ల మీరు ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి బాగా ఉపయోగపడతాయి ఇవి. అలాగే ఫోన్ అడిక్షన్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ రీల్ని వాళ్ళతో షేర్ చేయండి. ఈ రూల్ చూసిన తర్వాత అయినా సరే వాళ్ళు ఈ ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి రావచ్చేమో చూద్దాం. అలాగే ప్రతిరోజు ఇలా వాల్యుబుల్ కంటెంట్ ద్వారా మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో చేయండి. తద్వారా మీరే ఇంప్రూవ్ అవుతారు, అది మీరు గమనిస్తారు. ఇట్స్ మై ఛాలెంజ్.